ఇక విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ దుష్ప్రచారాన్ని విశాఖ ఎమ్మెల్యేలు ఖండించారు. గీతం విశ్వవిద్యాలయం భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. కేవలం రాజకీయ కారణాలతో గీతం భూముల క్రమబద్దీకరణను గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని, ప్రహరీని సైతం కూల్చేసిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. ఇది ఎవరు కూడా ఇండివిజువల్ గా స్థాపించింది కాదు, విద్యా సంస్థలకి సంబంధించినటువంటి భూ కనుక దానివల్ల ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మరి ఉన్నాం. కానీ ఈరోజు వైసీపీ పార్టీ మాత్రం అది రాజవంతం చేస్తుంది, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది 2010లో కూడా ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ దాన్ని కూడా ఆమోదం ఇవ్వడం జరిగింది ఈ భూమిని కేటాయించిన విషయంలో. కానీ ఈరోజు వైసీపీ నాయకులు దీన్ని రాజకీయ అంశంగా భావించి లేనిపోయినటువంటి రాజ్యాంగం చేయడం ఇది చాలా దుర్మార్గం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మరి 2023లో టీఏఎస్డి అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్కి మరి గీతం కాలేజీ పక్కనే ₹1 కోటి కేటాయించారు 11 ఎకరాలు.